కొంతమంది మీ ఎమ్మెల్యేలే టీవీ ఛానల్ వేదికగా మనం గ్రామాలకు వెళ్ళలేని పరిస్థితి, అంటే డెవలప్మెంట్ ఆగిపోయిందని చెప్పేసి మీ ఎమ్మెల్యేలే చెప్తున్నటువంటి మాట మాటకి మీ ఎమ్మెల్యే చెప్తున్నారు, మీ వాళ్ళే చెప్తున్నారని కాంగ్రెస్ వాళ్ళు నేను ఒకటే అంటున్నా, ఈ అన్ని మీడియా ప్రచారం ఎవరిది? ఎవరి మీడియా ఇది? బీఆర్ఎస్ మీడియా ప్రచారం ఇది. సంవత్సర కాలంలో మేము చేసిన వాగ్దానాలు కానీ చేసిన డెవలప్మెంట్ కంపారిజన్ చేద్దాం. నేను సిద్ధం ఉన్న చర్చకి మీరు కూడా కెమెరా తీసుకొని రండి. ఎక్కడ ఏ గల్లీలో పోదామంటే పోదాం, అడుగుదాం ప్రజలతోటి. రౌడీ షీటర్ కి మేము ఓట్లు వేయాలా అండ్ వాళ్ళ నాన్నగారి మీద రీసెంట్ గా బైండ్ ఓవర్ కూడా ఓపెన్ చేయడం అనేది జరిగింది. రీసెంట్ గా నవీన్ యాదవ్ గారు కూడా ఎవరు బీఆర్ఎస్ నేతలు ఎక్కువ తక్కువ మాట్లాడితే అసలు ఈ జూబ్లీస్ దాటిపోరు అని చెప్పేసి ఒక క్యాండిడేట్ ఇలాంటి మాటలు మాట్లాడొచ్చా? నవీన్ యాదవ్ ఈ జూబ్లీహిల్స్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో పుట్టి పెరిగిన క్యాండిడేట్. అన్ని కులాలతో అన్ని మతాలతో మంచి సంబంధాలు ఉన్నాయి. బై ప్రొఫెషన్ ఈజ్ ఆర్కిటెక్ట్. మంచి చరిత్ర గల ఉన్న క్యాండిడేట్ ని క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి అన్ని విధాలుగా మీరు ప్రయత్నం చేసుకోవాలి. ఇంతకుముందు పోటీ చేసినటువంటి వ్యక్తికి ఇంత ఎమర్జెన్సీలా మంత్రి పదవి ఇవ్వడానికి కారణం ఏంటి? కేవలం ఈ ఓట్ల కోసమే కదా. మైనార్టీ ఓట్ బ్యాంక్ ఎక్కడ చేజారిపోతుందో, ఇప్పటి వరకు మైనార్టీలకు ఏం చేయలేమని చెప్పేసి మంత్రి పదవి ఇచ్చారు. అన్ని విధాలుగా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఆలోచించి గతంలో ఇచ్చేది ఇప్పుడు ఇచ్చినారు. డిలే అయింది, కానీ దానికి మీరు ఎలక్షన్స్ కంటే ఎట్లయితుంది? తప్పుడు ప్రచారం ఎవరి మీద చేసినారండి? మా అనుకోండి, నేను చెప్తున్నా బీఆర్ఎస్ లీడర్ లాగా డెఫినెట్లీ జూబ్లీహిల్స్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో మేము గెలిచి చూపిస్తాం. 100కు 100% మేము. వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నిజాముద్దీన్ గారు ఉన్నారు. నమస్తే నిజాముద్దీన్ గారు. నమస్కారం. ఎట్లా నడుస్తుందన్న ఎలక్షన్స్? చాలా అద్భుతంగా నడుస్తుంది. 10 రోజుల్లో ఏ పార్టీ గెలవబోతుందని చెప్పేసి, ఇది ఎట్లా జరుగుతుందంటే అసలు ఒక క్రికెట్ మ్యాచ్ చూస్తే ఏ విధంగా అయితే ఉత్కంఠంగా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. సో ఈ త్రిముఖ పోర్లో ఇటు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఈ ముగ్గురు మధ్యలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, డెఫినెట్ గా గెలుస్తుంది అనుకోవచ్చు. గత 2 నెలల నుంచి కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో చాలా అద్భుతంగా డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసినాం. సో మేము చేసిన కార్యక్రమాల ప్రకారం ప్రజల్లో వెళ్ళినాం, బస్తీకి వెళ్ళినాం, కాలనీకి వెళ్ళాం. అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ ఏమున్నాయి, వాళ్ళకి ఏం అవసరం ఉంది. గత 10 సంవత్సరాల కాలంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే, 12 సంవత్సరాల కాలంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉండే, కానీ డెవలప్మెంట్ అనేది జీరో డెవలప్మెంట్ ఉండే. పెద్ద ప్రాజెక్టుల విషయంలో గత రాష్ట్ర ప్రభుత్వము పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేసినారు, కానీ బేసిక్ ఎమ్యూనిటీస్ మీద ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయలేదు. దాని వలన జూబ్లీహిల్స్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ కంప్లీట్లీ వెనకబడి ఉంది. గత 2 నెలల నుంచి ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకట స్వామి గారు గడప గడపకి వెళ్ళినారు, కాలనీస్కి వెళ్ళినాం. మనం ఇక్కడ ఓయూ కాలనీకి చూసుకుంటే, ఒక ఓయూ కాలనీ చాలా పెద్ద కాలనీ. దాదాపు ఒక 20 సంవత్సరం క్రితం ఒక 250 హౌసెస్ అట్లుండే. ఇవాళ పెరిగి నాకు 500 పైచలకు అయిపోయింది. ఇప్పటి వరకు గతంలో వేసిన డ్రైనేజ్ సిస్టమ్ మాత్రమే ఇక్కడ వరకు ఉంది. ఇదే కాకుండా వాటర్ లైన్స్ కూడా గతంలో వేసిన వాటర్ లైన్సే ఇప్పుడు వరకు ఉంది. సో కాలనీలో పాపులేషన్ పెరిగిన తర్వాత ఏ కొత్త ఎమ్మెల్యే గెలిచినా వాళ్ళకి వీళ్ళు ప్రపోజల్ ఇవ్వడం జరిగింది, కానీ ఎలాంటి ప్రపోజల్ని యాక్సెప్ట్ చేయకుండా, వాళ్ళు ఎలాంటి డెవలప్మెంట్ చేయకుండా, ఓన్లీ రాజకీయం గురించి ఆలోచించుకుంటూ ఎవరన్నా చిన్న కంప్లైంట్ చేస్తే వాళ్ళ మీద కేసులు బుక్ చేయడం, వాళ్ళకు బెదిరించడం ఇలాంటి జరిగి. ఎందుకంటే ఇక్కడ నివసించే వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళు, మంచి కాలనీలో అంటే ఇప్పుడు ఎడ్యుకేషనిస్ట్ ఉన్నారు. వాళ్ళందరూ ఎట్లున్నారంటే, మేము ఓటేసినాం, మేము గెలిపించుకున్నాం, మాకు పనులు కావాలి, డెఫినెట్లీ కావాలి. దే ఆర్ ట్యాక్స్ పేయర్స్. ఎవరైనా వాళ్ళు పే చేస్తున్న ట్యాక్స్ చూసుకుంటే చాలా హ్యూజ్ ట్యాక్స్ వాళ్ళు పే చేస్తున్నారు. డెఫినెట్లీ దిస్ ఇస్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది గవర్నమెంట్ టు గివ్ దెమ్ ఫెసిలిటీస్, టు ఫెసిలిటేట్ దెమ్. అయితే బేసిక్ ఇమ్యూనిటీస్ కాదన్న, మీ దగ్గర రేవంత్ రెడ్డి గారే మా దగ్గర కోసిన రూపాయి వెళ్ళట్లేదు అని చెప్పేసి ఒక మాట చెప్తున్నారు. కొంతమంది మీ ఎమ్మెల్యేలే టీవీ ఛానల్ వేదికగా మనం గ్రామాలకు వెళ్ళలేని పరిస్థితి, అంటే డెవలప్మెంట్ ఆగిపోయిందని చెప్పేసి మీ ఎమ్మెల్యేలే చెప్తున్నటువంటి మాట. ఎన్నికలు ఉన్నందువలననే ఈ 2 నెలల నుంచి మీరు పనులు స్టార్ట్ చేసి ఒకటే అంటున్నామండి. ఇప్పుడు మాట మాటకి మీ ఎమ్మెల్యే చెప్తున్నారు, మీ వాళ్ళే చెప్తున్నారని కాంగ్రెస్ వాళ్ళు నేను ఒకటే అంటున్నా, ఈ అన్ని మీడియా ప్రచారం ఎవరిది? ఎవరి మీడియా ఇది? బీఆర్ఎస్ మీడియా ప్రచారం ఇది. ఇవన్నీ ఎలాంటి అది ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ. ప్రజల సంక్షేమం గురించి మేము ప్రజా దర్బార్ పెట్టి ప్రజలతోటి వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉన్నాయి మేము తీసుకుంటున్నాం. గత 10 సంవత్సరాల కాలంగా మీరు చూసినారు, ఏ ఎమ్మెల్యే కానీ ఏ మంత్రులు కానీ ప్రజలతోటి కలిసినారా?
మేము ప్రజా దర్బార్ ఓపెన్ చేసినాం, ప్రగతి భవన్ ని ప్రజా భవన్ గా చేసినాం, గాంధీ భవన్ లో మేము ప్రజావేదిక పెట్టినాం. Okay. మేము ఎవ్రీవేర్ మేము ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉంది. ఇప్పుడు 2 సంవత్సరాల కాలంగా ఇక్కడ దాదాపు ఒక 20 months ఇక్కడే కదా మన మాగంటి గోపీనాథ్ గారే కదా ఎమ్మెల్యే. మేము ఇక్కడ గెలవలే కదా, దాదాపు 3rd time మేము గెలవలే ఇక్కడ. సో ఇక్కడ ఉన్న బాధ్యత ఏంటంటే గత 12 సంవత్సరాల కాలంగా ఉన్న ఎమ్మెల్యే గారు ఏం చేసిన డెవలప్మెంట్, దాని విషయంలో బీఆర్ఎస్ లీడర్లు కానీ కేటీఆర్ గారు కానీ ఎవ్వరు మాట్లాడతలేరు. ఓన్లీ ఏంటంటే 2 years అయిపోయింది. 2 years లో మాకు ఎన్ని నెలలు దొరికినాయి? 6 months ఎంపీ ఎలక్షన్స్ కు పోయినాయి, 3 months ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కు పోయినాయి. మిగిలింది ఎంత? సంవత్సర కాలం మనకు మిగిలింది. సంవత్సర కాలంలో మేము చేసిన వాగ్దానాలు కానీ చేసిన డెవలప్మెంట్ కంపారిజన్ చేద్దాం గత 12 సంవత్సరాల కాలంలో. సో ఇప్పుడు ఎస్ నేను సిద్ధం ఉన్న చర్చకి. మీరు కూడా కెమెరా తీసుకొని రండి. ఎక్కడ ఏ గల్లీలో పోదామంటే పోదాం, అడుగుదాం ప్రజలతోటి. నేను చెప్తే బాగుండదు. నేను చెప్తే మీరు ప్రభుత్వంలో ఉన్నారు, మీ కాంగ్రెస్ పార్టీ చెప్తుందని చెప్తారు. మేము ఆపోజిషన్ ఎందుకు చెప్తున్నామంటే ఆపోజిషన్ ఇస్ ది పీపుల్స్ వాయిస్. మీరు చెప్పాలి, ఏమైనా తప్పు చేస్తే మేము సరిదిద్దడానికి రెడీ ఉన్నాం. మా డోర్లు ఓపెన్ చేసి పెట్టాం, మా ముఖ్యమంత్రి గారు డోర్ ఓపెన్ చేసి పెట్టినారు. చెప్పండి మీరు ఏమైనా ఉంటే. మీరు ఫేక్ న్యూస్ల మీద ఆధారపడి ఉంటే ఎట్లుంటది? మాటకి ఒక క్యాండిడేట్ ని క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి మీరు ఫేక్ న్యూస్ చేస్తున్నారు. ఈనాడు పేపర్లు వచ్చినట్టు సృష్టించి డిజిటల్ గా తయారు చేసి ముస్లింలు నమాజ్ చేసే బదులు స్నానం చేయాలంట. ఏందండి ఇది? ఏమన్నా డిబేట్ ఉంటే రండి, డెవలప్మెంట్ మీద మాట్లాడదాం. ఇది డెవలప్మెంట్ మాట్లాడకుండా మీకు భయం ఏంటంటే మీ భయంతో ఇలాంటి ఫేక్ న్యూస్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మానుకోండి. నేను చెప్తున్నా బీఆర్ఎస్ లీడర్లు ఈ డెఫినెట్లీ జూబ్లీహిల్స్ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ లో మేము గెలిచి చూపిస్తాం. 100% మేము గెలిచి చూపిస్తాం. అయితే ఇక్కడ ఒక రౌడీ షీటర్ కి మేము ఓట్లు వేయాలా అండ్ వాళ్ళ నాన్నగారి మీద రీసెంట్ గా బైండ్ ఓవర్ కూడా ఓపెన్ చేయడం అనేది జరిగింది. ఈ నినాదం కూడా అంటే రీసెంట్ గా నవీన్ యాదవ్ గారు కూడా ఎవరు బీఆర్ఎస్ నేతలు ఎక్కువ తక్కువ మాట్లాడితే అసలు ఈ జూబ్లీస్ దాటిపోరు అని చెప్పేసి ఒక క్యాండిడేట్ ఇలాంటి మాటలు మాట్లాడొచ్చా? ఎంతవరకు కరెక్ట్? ఎవరు మాట్లాడుతున్నారు అవన్నీ? బీఆర్ఎస్ లీడర్లు మాట్లాడుతున్నారు, కాంగ్రెస్ లీడర్ అయితే మాట్లాడలేదు. బీఆర్ఎస్ లీడర్కి ఏంటంటే వాళ్ళు చేసిన 10 సంవత్సరాల కాలంగా డెవలప్మెంట్ ఏం లేదు. మేము డెవలప్మెంట్ మీద మాట్లాడితే వాళ్ళు డెవలప్మెంట్ మీద మాట్లాడలేరు. దాని వలన వాళ్ళు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకోటి, నవీన్ యాదవ్ క్యాండిడేట్ విషయంలో మాట్లాడితే నవీన్ యాదవ్ ఈ జూబ్లీహిల్స్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో పుట్టి పెరిగిన క్యాండిడేట్. మిక్స్ కల్చర్లో పుట్టి పెరిగిండు. ఆయనకి అన్ని కులాలతో అన్ని మతాలతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఈజ్ అ వెల్ ఎడ్యుకేటెడ్ మ్యాన్. బై ప్రొఫెషన్ ఈజ్ ఆర్కిటెక్ట్. ఇప్పుడు ఒక మంచి చరిత్ర గల ఉన్న క్యాండిడేట్ ని క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి అన్ని విధాలుగా మీరు ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి రౌడీయిజం అంటారు, ఒకసారి తప్పుడు ప్రచారాలు చేస్తారు, ఇంకోసారి ఈయన ఎవరు ఎట్లా వస్తారో మేము చూసుకుంటాం అంటారు. అన్ని ప్రచారాలు చేయడం మానుకోండి. ఇవన్నీ చేసేది ఎవరు? బీఆర్ఎస్ లీడర్లు భయంతో చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో ఉంది. కాంగ్రెస్ పార్టీ గత 2 నెలల్లో చేసిన డెవలప్మెంట్ చూసుకుంటే 12 సంవత్సరాల కాలంగా మీరు చేయలేని డెవలప్మెంట్ 2 months లో చేసినాం. 200 కోట్ల రూపాయలతో జూబ్లీహిల్స్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి మేము డెవలప్మెంట్ చేసినాం. దాదాపు 60% పనులు పూర్తిగా అయిపోయినాయి. ఇంకా 40% ఉంది. దాంట్లో ఇంకా టెండర్లు కొన్ని ఆగి ఉన్నాయి, కొన్ని ఎలక్షన్ కోడ్ అయినా ఆగి ఉన్నాయి. సరే అన్న, అంటే ఇప్పుడు మరి ఎలక్షన్స్ టైంలో ఇంతకుముందు పోటీ చేసినటువంటి వ్యక్తికి ఇంత ఎమర్జెన్సీలా మంత్రి పదవి ఇవ్వడానికి కారణం ఏంటి? కేవలం ఎలక్షన్ ఈ ఓట్ల కోసమే కదా. మైనార్టీ ఓట్ బ్యాంక్ ఎక్కడ చేజారిపోతుందో ఇప్పటి వరకు మైనార్టీలకు ఏం చేయలేమని చెప్పేసి మంత్రి పదవి ఇచ్చారు. ఇన్ని రోజుల నుంచి మీరు తప్పుడు ప్రచారం ఎవరి మీద చేసినారండి? తప్పుడు ప్రచారం చేసి ఈ ఎలక్షన్స్ లో తప్పుడు ప్రచారాలు ఎవరికి టార్గెట్ చేసి చేసినారు? ముస్లిం కమ్యూనిటీనే టార్గెట్ చేసి చేసినారు. మా దగ్గర ఒక లాంగ్ స్టాండింగ్ పెండింగ్ ఇష్యూ ఉండే, అది ఎప్పటికో అయిపోవాలి. ఏంటంటే కాంగ్రెస్ పార్టీ 130 సంవత్సరాల చరిత్ర గల పార్టీ. దాంట్లో డెఫినెట్లీ కంటెండర్స్ అనేది ఉంటది, కాంపిటీషన్ ఉంటది. ఒక అందరికి సరిదిద్ది అందరికి సమజాయించి అన్ని చేసుకునే మేము చేయాల్సి వస్తుంది, లేకుంటే ప్రాబ్లం అవుతుంది. అవన్నీ చూసుకునే చేయాలి. ఒక లాంగ్ స్టాండింగ్ పెండింగ్ ఇష్యూ ఉండే, అది ఎప్పుడో అయిపోవాలి. 15-20 రోజుల క్రితమే అయిపోవాలి, 1 month క్రితమే అయిపోవాలి. కానీ వాళ్ళకి అందరికి నచ్చ చెప్పి అందరికి సమజాయించి అజరుద్దీన్ గారిని ఇవ్వడం జరిగింది. గతంలో చాలా తక్కువ ఓట్లతో ఆయన జూబ్లీహిల్స్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో ఓడిపోయినారు. ఆయన డెఫినెట్లీ ఇప్పుడు ఒక ప్రజలు ముస్లిం కమ్యూనిటీలో ఎవరికి చెప్పుకోవాలి, మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి, చట్టసభలో మాకు రిప్రజెంటేషన్ లేదని చెప్పడం జరిగింది. అన్ని విధాలుగా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఆలోచించి గతంలో ఇచ్చేది ఇప్పుడు ఇచ్చినారు. డిలే అయింది, కానీ దానికి మీరు ఎలక్షన్ స్టంట్ అంటే ఎట్లయితుంది? మీరు
మీరు ముస్లింల మీద ప్రేమతోటి ఇచ్చినటువంటి పదవి అనుకోవచ్చు. 100% ఒక లాంగ్ పెండింగ్ ఇష్యూ అండి, దానికి మేము కంప్లీట్ చేసినాం. దీనికి ఎందుకు మీరు ఎలక్షన్స్ రండి అనుకుంటారు? ఎలక్షన్ మీరు ఇప్పుడు ఈ అన్ని చెప్పే నాయకులే చెప్తున్నారు కాదన్న, ఇప్పుడు సామాన్య పబ్లిక్ అర్థం కాదు ఎన్నికల వేళ. అంత సామాన్య పబ్లిక్ ఎంత హ్యాపీ ఉన్నారు తెలుసా మీకు? అజరుద్దీన్ గారు ఇచ్చినప్పటి నుంచి సామాన్య పబ్లిక్ అందరు జల్సా చేస్తున్నారు, ధూమ్ధామ్ చేస్తున్నారు. మస్జిద్ల దగ్గర నేను పోయినా వాళ్ళ పోయి చూసిన, అందరితో మంచిగా అరే చాలా మంచిగా అయింది, మనకు మంత్రి ఇచ్చినారు రాష్ట్రంలో అని. సో ఇప్పుడు మా ప్రాబ్లం ఏంటంటే ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవలేదు. మేము 3 టికెట్లు ఇచ్చినాం, జూబ్లీహిల్స్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ ఒక టికెట్ ఇచ్చాం, నాంపల్లికి ఒక ఇచ్చినాం, నిజామాబాద్ లో ఒకటి ఇచ్చినాం, ఎవరు గెలవలేదు. ఏం చేస్తాం ఇప్పుడు? గెలవలేనప్పుడు ఎమ్మెల్సీ ఇవ్వాలి. ఎమ్మెల్సీ ఇచ్చినాం గతంలో. ఒక్క ఎమ్మెల్సీ ఉంటే కూడా వాళ్ళు భరించలేక సుప్రీంకోర్టు పోయి ఆయనకు ఎమ్మెల్సీ క్యాన్సిల్ చేసినారు. ఎంతవరకు న్యాయం అండి? మీరు మీ దగ్గర ఎమ్మెల్సీలు ఉండాలి, మీ దగ్గర ఎమ్మెల్యేలు ఉండాలి, మా దగ్గర ఒక్క ఎమ్మెల్సీ ఇస్తే కూడా మీరు భరించలేరా? సో దాన్ని మీరు చేసి ఖరాబ్ చేసినారంతా. ఇప్పుడు అజరుద్దీన్ గారికి ఇచ్చారు, తప్పేముంది? ప్రేమతోటే 100% ఒక రిప్రజెంటేషన్ కంపల్సరీ సామాజిక న్యాయం చేయాలి, మనం చేసినాం. మైనార్టీల మీద నిజంగా కాంగ్రెస్ సామాజిక న్యాయం చేసినాం. ప్రేమ అనేది అన్ని కమ్యూనిటీలతో ఉంటది. ఇది సెక్యులర్ పార్టీ, అన్ని కులాలకి అన్ని మతాలకి అతీతంగానే కాంగ్రెస్ పార్టీ ఉంటది. అంటే మీరు దాదాపుగా చాలా సంవత్సరాల నుంచి ఇదే ఏరియాలో ఉంటున్నారు కదా, ఎట్లా ఉందన్న? అంటే పబ్లిక్ పల్స్ మెజారిటీ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? 100% మంచి మెజారిటీతో మా నవీన్ యాదవ్ గారు గెలుస్తున్నాడు. మంచి, ఎందుకంటే యువ నాయకుడు, ప్రజల్లో ఉండే నాయకుడు, ప్రజలకి చాలా ఈజీ యాక్సెసిబుల్ నాయకుడు. గత ఎమ్మెల్యే గారు ప్రజలకు యాక్సెసిబుల్ ఎక్కడ ఉందండి? ఎవరన్నా ఆయనతో కలవాలంటే 2 days వరకు వెయిట్ చేయాలి. ఈ నాయకుడు ఎప్పుడు ఫోన్ చేస్తే మీకు అందుబాటులో ఉంటాడు. ఉంటాడు కదా, ఇక్కడ ఈ లోకల్ క్యాండిడేట్ కదా. కాంగ్రెస్ ఒకవేళ ఓడిపోతే మనం ఏం చేస్తాం? ఓడిపోవడం ఇందిరాగాంధీ గారు కూడా ఓడిపోయినారు. దానికి ఓడిపోవడం గెలవడం ఇది శాశ్వతమే, టెంపరీ. కానీ మా ప్రభుత్వం ఇంకా 3 సంవత్సరాలు ఉంది. ప్రభుత్వంలో ఉండి మా ఎమ్మెల్యే లేనప్పుడు మేము 200 కోట్లతో డెవలప్మెంట్ చేసినాం. ఎమ్మెల్యే గెలిస్తే ఇంకా ఏం మిగిలిన వరకు ఏమున్నాయి? ఈ జూబ్లీహిల్స్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీని సమస్య లేని కాన్స్టిట్యున్సీగా మేము తీర్చిదిద్దాం. ఓకే, సో రేపన్నాడు ఎమ్మెల్యే దొరకకపోతే నిజాముద్దీన్ గారు వారికి అందుబాటులో ఉండి డివిజన్ లో నేను ఇన్ఛార్జ్ గా ఉన్నా. గత 2 నెలల నుంచి మా మంత్రి గారు ఇన్ఛార్జ్ చేసినప్పటి నుంచి నేనే అందుబాటు, మా డివిజన్ ప్రెసిడెంట్ అందరు అందుబాటునే ఉండి మేము అన్ని ఎవరెవరికి ఏమేమి ప్రాబ్లంలు ఉన్నాయి మేము పోయి చేసినాం. ఎందుకంటే గతంలో వాళ్ళ ఎమ్మెల్యే చనిపోయిన తర్వాత మేమే చేసినాం. మిమ్మల్ని అడిగిన మీరు నవీన్ యాదవ్ తోటి ఒకవేళ గెలిస్తే మాట్లాడి చేపిస్తారా? మా ఇన్ఛార్జ్ మంత్రి గారు ఒకటే చెప్పినారు, గెలిచినా గెలవకపోయినా నేనైతే మీకు 100% అందుబాటులో ఉంటా. మీకే సమస్యలు ఉన్నాయి, ఇవాళ మేము ఎట్లా చెప్తున్నాము, ఇట్లా అడుగుతున్నాము. ఎలక్షన్ స్టార్ట్ అయింది కాదు, ఎలక్షన్స్ కన్నా ముందే మేము చేసినాం. అప్పటి నుంచే ఆయన మంత్రి గారు ఓపెన్ గా చెప్తూనే వస్తుంది, నేను ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నా, నేను ఇంకా 3 సంవత్సరం ఇక్కడే ఇన్ఛార్జ్ గా ఉంటా. ఎలాంటి మీకు ప్రాబ్లం ఉంటే మీరు నా దగ్గర రండి, 100% నేను మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తా. అండ్ మైనారిటీ ఓట్ బ్యాంక్ ఇక్కడ సైడ్ వెయ్యొచ్చు అంటారా? 100% కాంగ్రెస్ వైపే మైనారిటీ ఓట్ బ్యాంక్ ఉంటుంది, పక్క 100% ఉంటుంది, డౌటే లేదు, ఏం డౌట్ లేదు. సో ఓన్లీ ఊహాగానాలు, ప్రచారాలు. November 14 తర్వాత కూడా నిజాముద్దీన్ ఇంతే కాన్ఫిడెన్స్ ఇదే లెవెల్ నేను మాట్లాడేది కాన్ఫిడెంట్ ఎట్లనే ఉంటుంది. ఎందుకంటే 30 సంవత్సరాల నుంచి నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, దాదాపు 3rd time అఫీషియల్ స్పోక్స్ పర్సన్ గా అయినా. నా కాన్ఫిడెన్స్ ఏదున్నా నిజాముద్దీన్ అన్న నిజాలు చెప్తాడని నేను మీ దగ్గరికి నిజమే చెప్తున్నా. ఈ నిజం నేను మీకు 14th రోజు కూడా చూపిస్తాను. రోజు కలుద్దాం, 100% కలుద్దాం. రిజల్ట్ అటు ఇటు అయినా కలుద్దాం, ఎక్కడ ఏమైనా కానీ కలుద్దాం. ప్రభుత్వం ఇంకా 3 సంవత్సరాలు ఉంది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీని సమస్య లేని కాన్స్టిట్యున్సీగా తీర్చిదిద్దాం. మెజారిటీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారు? అది ఇప్పుడు ఫిగర్ గా నేను చెప్పను. మంచి మెజారిటీతో గెలుస్తారు, మంచి మెజారిటీతో గెలుస్తున్నాం. అదే గెలవడం మాత్రం పక్క 100% గెలుస్తాం. ఓకే, బీజేపీ ఏమన్నా కాంపిటీషన్ రావచ్చు? బీజేపీకి ఇక్కడ ఏం లేదండి. జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో బీజేపీకి ఏం లేదు. బీజేపీ ఏం చేస్తుందంటే బీఆర్ఎస్ ని సపోర్ట్ చేసి ఓటు డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది ఇప్పుడు. ఆ ప్రయత్నం గతంలో మనము ఎంపీ ఎలక్షన్ లో చూసినాం. మన ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో క్యాండిడేట్ పెట్టకుండా వాళ్ళకి గెలిపించినారు. ఎందుకంటే వాళ్ళున్న తప్పుడులు, వాళ్ళున్న ప్రాబ్లంలు, వాళ్ళన్ని కప్పిపించుకోవాలంటే డెఫినెట్లీ వాళ్ళు బీజేపీ తోటి కలిసి ఉండాలి. కేటీఆర్ గారిది రోడ్ షో, అవును. సో అది సక్సెస్ అవుతాయి. ఏమన్నా కానండి, ఆయన దగ్గర ఫుల్ పైసలు ఉన్నాయి, తీసుకొచ్చి పైసలు పెడతాడు, పెద్ద ధూమ్ధామ్ చేస్తాడు. ప్రజలకు అన్ని తెలుసు. 12 సంవత్సరాలను ఏం జరిగింది, గత 2 నెలల్లో ఏం జరిగింది, కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఎట్లా అందుబాటులో ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఎట్లా అందుబాటులో ఉంటుంది అందరికి తెలుసు. సరే, 14 రోజు డెఫినెట్లీ కలుద్దాం. ఓకే, సో ఇది నిజాముద్దీన్ గారితో స్పెషల్ చాట్. అండ్ జూబ్లీహిల్స్ లో ఏ పార్టీ గెలుస్తుందని చెప్పేసి మీరు భావిస్తున్నారు అనేది మీ అభిప్రాయాలు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.